ఈనాడు ఒక చక్కటి వార్తను ప్రొజెక్ట్ చేసింది. ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ పెట్టబోయేటటువంటి మన పయ్యావుల కేసు గారు ఇది చేస్తే తప్పేం లేదు. టోటల్గా ఒక కొన్ని భవనాలు ఏవైతే చిన్నపాటి అమౌంట్తో పని అయిపోతుందో, ఒక 90 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 20కి పైగా భవనాలు ప్రాజెక్టులు అందుబాటులోకి తేవచ్చు అంటూ ఒక చక్కటి డీటెయిల్డ్ స్టోరీని ప్రొజెక్ట్ చేసింది. ఏదైతే ఈనాడు చూపించినటువంటి ఇవన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. గతంలో ప్రారంభించి చంద్రబాబు టైంలో ప్రారంభించి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి టైంలో ఆగిపోయినటువంటి నిర్మాణాలు వీటిని పూర్తి చేయమని చెప్పేసి అడుగుతోంది. కేవలం 90 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే చాలు అన్నట్టు చాలా మంచి ఆలోచన. ఇందులో ఎస్పెషల్ ఏలూరు జంగారెడ్డిగూడెంలో నిర్మిస్తున్న 50 పడకల తల్లి బిడ్డల ఆసుపత్రి 9.5 కోట్లతో ఇన్పేషెంట్ అవుట్ పేషెంట్ బ్లాక్లు కడుతున్నారు. ఓ భవనం పూర్తయితే 60% నిర్మించారు. 2024 నవంబర్కి పూర్తి చేయాల్సి ఉంది. అప్పట్లో కాంట్రాక్టర్ 4 కోట్లు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయినాయి. ఇది కనుక పూర్తి చేయగలిగితే బాగుంటుంది. అట్లాగే ఘోష ఆసుపత్రి నెల్లూరు నగరంలో 2021లో 3.82 కోట్లతో ఘోష ఆసుపత్రి నిర్మాణం చేపడితే 85% పూర్తయింది. 24 ఎన్నికలకు ముందు భవనం లోపల పనులు పూర్తి కావని బయట రంగులేసి వైసీపీ నాయకులు హంగామా చేశారు. దీని గుత్తేదారు మాజీ మంత్రి వైకాపా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్కి సన్నిహితుడు. 20 లక్షల వరకు బిల్లులు బకాయి ఉన్నాయి. ధరలు పెరిగాయన్న సాగుతో మిగిలిన పనులు మొఖం చాటేశారు. నిర్మాణ సమయంలో ప్లింత్ బీమ్ కింద పునాదులు కొంగడం, అక్కడికక్కడ పగుళ్ళు ఇవ్వడం వంటి లోపాలు బయటపడ్డాయి. ప్రత్యేకంగా మహిళలకు ఉద్దేశించిన ఈ ఆసుపత్రిని పూర్తి చేస్తే వాళ్ళకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇట్లా ఓవరాల్గా వైసీపీ టైంలో ఆగిపోయినాయి, తెలుగుదేశం టైంలో ప్రారంభమైనటువంటియే కాబట్టి ఇవి పూర్తి చేయగలిగితే ప్రయోజనం ఉంటుంది ప్రజలకు కూడా.